నమస్తే, నేను జర్నలిస్ట్ ప్రేమ్. ఈ రోజుకి తుని పాప జ్ఞానేశ్వరి మిస్ అయి సరిగ్గా నెల రోజులు అవుతుంది. కబడ్డీ రామమ్మ కలి గొండిగో కబడ్డీ రాయమ్మ నీ గత నెల 6వ తేదీన మిస్ అయిన పాప ఈ రోజు 6వ తేదీ. ఇప్పటి వరకు ఆ పాప ఆచూకీ కోసం గాలించని ప్లేస్ లేదు, వెతకని ప్రదేశం లేదు. అయినప్పటికీ కూడా ఆ పాపకు సంబంధించిన ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. అంటే నిజంగా ఆ తల్లిదండ్రులు ఎంత దుఃఖ సాగరంలో ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. నేను ఈ వీడియో చూడండి ఒకసారి. ఆ తల్లి ఏ విధంగా ఏడుస్తుందో. వచ్చేటి నరమ్మ నీకోసం గానమ్మ కబడ్డీ రామమ్మ కలి గొండిగో కబడ్డీ రాయమ్మ నీ చిన్న వచ్చేటి దరేడు ఏమైంది నీకు తల్లి విషయం పక్కన పెడితే తండ్రి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఊర్లు అన్ని తిరిగి ఆ పాప పోస్టర్లు గోడలకు అంటిస్తున్న హృదయ విదారకమైన ఆ చిత్రాలు చూస్తే మనసు కలిచివేస్తుంది. పోనీ ఇప్పటి వరకు ఏమైనా పోలీసులు రెస్క్యూ ఆపరేషన్లో ఫెయిల్ అయ్యారా? బావులు, కుంటలు, అడవులు, కొండలు, కోనలు, మురికి కాలువలు, ఏదైనా చిన్న చిన్న బొయ్యారాలు ఉంటే వాటిని కూడా వదిలిపెట్టకుండా పోలీసులు ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సహా లోకల్ పోలీసులు ఒక 400 మంది నుంచి 500 మంది వరకు రెవెన్యూ స్టాఫ్ కూడా ఆ పాప కోసం వెతుకులాడిన సంఘటన మనం గత మాసం నుంచి చూస్తున్నాం. తుని పాప ఆంధ్రాకు సంబంధించిన వార్త ఏదైనా విపరీతంగా ప్రజలు చూస్తున్నారు అంటే కేవలం తుని పాప. ఆ పాప ఆచూకీ లభిస్తుందేమో, అయ్యో భగవంతుడా అనుకుందామంటే ఇప్పటి వరకు కూడా ఆ పాపకు సంబంధించిన ఆచూకీ లభించలేదు. ఆ తల్లిదండ్రుల శోకం నిజంగా కూడా మిన్నంటిపోతుంది. రోదనలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వాళ్ళ యొక్క గుండె బరువును దించే ఆ యొక్క సపోర్ట్ ఎవరు ఇవ్వలేరు కూడా. సో ఏదైనా అన్నోన్ కాల్ నుంచి ఆ తల్లిదండ్రులకు ఫోన్ కనుక వస్తే ఎంతో ఆతృతగా ఉరికి ఆ కాల్ని లిఫ్ట్ చేస్తే ఎవరైనా మీ పాప కనిపించింది, మీ పాప దొరికింది అని చెప్తారేమో అని ప్రతి కాల్ లిఫ్ట్ చేసి ఆశగా ఎదురు చూస్తుంటే అవన్నీ కూడా అడగాశలే అవుతున్నాయి. ఒక్క కాల్ కూడా పాపకు సంబంధించింది రాలే. ఇప్పటికే పోలీసులకు ఆదిలాబాద్, అదేవిధంగా మరొక ప్రాంతం నుంచి పోలీసులకు సమాచారం వస్తే ఆదిలాబాద్తో పాటు యొక్క పలు ప్రాంతాల్లో ఆ పాప కోసం ప్రత్యేక బృందాన్ని పంపించి గాలిస్తున్నారు. దాదాపు ఇప్పటికీ మనం చూస్తున్నాం సిహెచ్ అగ్రహారంలో నెలకొన్న ఈ పరిస్థితి నెల రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఎలాంటి పురోగతి లభించకపోవడం ఆ తల్లిదండ్రులు నిజంగా కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇంకా చిన్న ఆశ మిగిలే ఉంది. ఇప్పటికి కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ తండ్రి ఇంకా వాల్ పోస్టర్స్ వేస్తూ ఆ ఊరోళ్ళందరినీ కంటతడి పెట్టిస్తున్నాడు. అంటే వాళ్ళకి ఇంకా గుండె లోతుల్లో ఎక్కడో వాళ్ళ పాప వాళ్ళ దగ్గరకు వస్తుందనే ఒక ఆశ. సరే, నిజానికి ఉందా లేదా, ఈ లోకంని విడిచి వెళ్ళిపోయిందా, లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేసి ఏదైనా చేశారా అఘాయిత్యం అనడానికి కూడా సాక్ష్యాలు లేవు. పోనీ కొండ చిలువలు, ఆనకొండలు, లేదంటే ఏదైనా పులులు, సింహాలు వేసుకపోయినాయా అంటే అందుకు సంబంధించిన జాడ కూడా తెలియలేదు. ఒకవేళ క్రూర మృగాలు ఏమైనా తీసుకుపోయినాయేమో అని ఆ మాంసపు ముద్దలు పెట్టి కెమెరా ట్రాకింగ్ పెట్టి ఆ బొమ్మలు ఎదురు పెడితే వాటిని కూడా ఏ ఒక్క పక్షి కానీ జంతువు కానీ ముట్టిన పాపన పోలే. సో మరి ఇప్పుడు పాప ఎక్కడికి పోయింది? దాదాపు నెల రోజుల నుంచి ఇంత రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ కూడా ఆ పాపకు సంబంధించిన చిన్న క్లూ కూడా దొరకకుండా ఎవరు ఏం చేశారు అనేది ఇప్పుడు ఒక పెద్ద $1000 ప్రశ్న ఆంధ్ర పోలీసుల ముందు ఉంది. పాపం ఈరోజు పోలీసులను శంకిద్దామా? అలాంటి పరిస్థితి లేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ లాంటి కేంద్ర బలగాలు కూడా వచ్చి చాలా అధునాతనమైన టెక్నాలజీని, డ్రోన్లు ఎగరవేశారు. పోలీసులు కుక్కలు జాగిలాలు తిరిగినాయి. ఇంకా టెక్నాలజీ, సెల్ ఫోన్ టవర్స్ను ట్రేస్ చేసిరు. ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి అన్నోన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ట్రేస్ చేసి ఎవరైనా అనుమానితులు ఉంటే వాళ్ళను, జీడి పిక్కలు ఏరుకునే వారు ఉంటే వాళ్ళను, అడవి జాతికి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఇప్పటి వరకు ఏ చిన్న ఆచూకీ కూడా ఆ పాపది లభించలేదు. సో ఏమైపోయింది? దాదాపు ఏదైనా సమాచారం దొరుకుతుందేమోనని మాంసం ముద్దలు పెట్టిన బొమ్మలు ఆదిలాబాద్ నుంచి బాపట్ల వరకు పోలీసు బృందాలు ఇంకా వెతుకుతూనే ఉన్నాయి. ప్రత్యేకమైన బృందాలు తిరుగుతున్నాయి. ఇంకా చుట్టుపక్కల అడవులు ఏమైనా మిస్ అయిపోయినామేమోనని మొత్తం కూడా తిరుగుతున్నారు. ₹1,00,000 రివార్డు కూడా ప్రకటించారు. ఎవరైనా ఎక్కడైనా చూసి పోలీసులకు కానీ ఆ కుటుంబ సభ్యులకు కానీ ఆ పాప సమాచారం ఇస్తే ₹1,00,000 రివార్డు కూడా ప్రకటించి పోలీసులే స్వయంగా వాల్ పోస్టర్స్ ఇస్తున్న పరిస్థితి. సో వీటన్నిటిని
దాదాపు 13 కొండల్లో పోలీసులు వెతికిరు. ఇప్పటి వరకు చరిత్రలో ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయి. పోలీసులు ఇంత పెద్ద వీటన్నిటిని కూడా ట్రేస్ అవుట్ చేసినప్పటికీ కూడా అమ్మాయి ఆచూకీ లభించకపోవడం అనేది నిజంగా విచారకరం. ఈరోజు అనేక మంది ఇంకా ఎదురు చూస్తున్నారు ఆ చిన్న పాప దొరకాలని, భగవంతునికి ప్రార్థిస్తున్నారు. కానీ పాపం ఆ తల్లిదండ్రుల గోడు చూడండి, ఆ తల్లిదండ్రుల ఏడుపు చూడండి. నిజంగా కూడా వాళ్ళ ఏడుపు చూస్తే కన్నీటి పర్యంతం అవుతాం. ఇప్పటికే ఆ తల్లి జాహ్నవి తల్లి ఇప్పటికే అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స పొంది మళ్ళా ఇంటి దగ్గరకు వస్తే, ఇంటి దగ్గరకు వచ్చిన ఆ చెట్టు చూసినా, పుట్ట చూసినా, ఏదైనా కుక్కను చూసినా వాళ్ళ పాప గుర్తొచ్చి పాపం తను లబోదీపం అంటూ ఏడుస్తూ చూసేవారిని కన్నీటి పర్యంతం చేస్తుంది. ఆ హృదయ విదారకమైన ఘటన నుంచి ఆ కుటుంబాన్ని భగవంతుడు కొంత లేవనెత్తాలి, ఆ కుటుంబానికి ఆ పాపను చేరువ చేయాలి అని అందరూ కూడా భావిస్తున్నారు. సో మనం కూడా వేడుదాం ఆ భగవంతుణ్ణి. ఆ పాప ఎక్కడైనా సురక్షితంగా ఉంటే ఆ తల్లిదండ్రుల చెంతకు వస్తే వాళ్ళు కూడా కొంత ఊపిరి పీల్చుకున్నట్టు అవుతుంది అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర, తుని ఆ ప్రాంతాల్లో జరుగుతున్న విస్తృతమైన చర్చ. దీనిపైన ఆ పాపకు సంబంధించిన వివరాలు ఎవరికైనా తెలిస్తే రియల్ టాక్ విత్ ప్రేమ్ ద్వారా మనం కూడా అభ్యర్థిస్తున్నాం. ఎవరికైనా తెలిస్తే ఆ తల్లిదండ్రులకు లేదంటే తుని సిహెచ్ అగ్రహారం సంబంధించిన పోలీసులకి సమాచారం అందించండి. 1 లక్ష రూపాయల బహుమతి ఇవ్వడంతో పాటు ఆ తల్లిదండ్రులకు గుండె భరోసానిచ్చిన వాళ్ళు అవుతారు, కంటి నీటిని తూర్చిన వాళ్ళు అవుతారు, వాళ్ళకు ఆనందాన్ని, జీవితాంతం ఆనందాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తా. ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని